వెల్కమ్ టు మోజో టీవీ. నా పేరు సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్. ఆఖరి శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ నూకాంబిక అమ్మవారి వద్ద భక్తులకు సామూహిక ఉచిత కుంకుమ పూజలు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు మహిళా భక్తులు. చౌటపల్లి గ్రామంలో విద్యార్థులతో కలిసి ఎస్ఎఫ్ఐ ధర్నాను అడ్డుకున్న ఉప సర్పంచ్. మూసాయిపేట గ్రామ శివారులో 7,80,000 రూపాయల ఇనుప సామాన్లు దొంగతనం. చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు. వివరాల్లోకి వెళ్తే గత 8 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్ని పార్లమెంటరీ నియోజకవర్గంలో గత 8 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్ని పార్లమెంటరీ నియోజకవర్గంలో పర్యటిస్తున్నామని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయక మంత్రి వి మురళీధరన్ అన్నారు. విశాఖ ఎన్ఏడి వద్ద ఉమియా భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి కేంద్రం ద్వారా ఇచ్చిన నిధులు తన నిధులుగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని మురళీధరన్ అన్నారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్, రవీంద్ర, కాశీ, రాజు ఇతర నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ ద్వారా వచ్చిన లబ్ధిదారులతో మీటింగ్ అయింది. నిన్న కూడా కొన్ని ప్రాంతాల్లో ఐఏఎం కానీ సమీర్ కానీ చెకింగ్ కామర్స్ మినిస్ట్రీ చెకింగ్ ఇవన్నీ పర్యటించారు. దాని అభివృద్ధి చూశారు. ఐఏఎం ఆల్రెడీ క్లాసులు స్టార్ట్ అయింది, హాస్టల్ కూడా స్టార్ట్ అయింది. 600 మంది విద్యార్థులు అక్కడ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. ఆ డెవలప్మెంట్ అంతా చూడడం జరిగింది. అంతేకాకుండా నిన్న వివిధ వర్గాల నుంచి కూడా కలిశారు. ఈరోజు కూడా ఉదయం వెస్ట్ కాన్స్టిట్యున్సీలో 222 నెంబర్ బూత్లో పర్యటించి అక్కడ స్ట్రీట్ వెండర్స్ కూడా చెప్పారు వాళ్ళకి 10,000 లోన్ వచ్చింది. ప్రైమ్ మినిస్టర్ స్వానిధి స్కీమ్ అది. దానికి మన స్టేట్ గవర్నమెంట్ జగనన్న తోడని చెప్పి ఆవిడకి 10,000 వచ్చింది, 10,000 కట్టేసింది. కానీ అది ఆ స్కీమ్ ఎవరిచ్చారో వారికి తెలియదు. అలాగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఈ ప్రాంతీయ పార్టీలు, కుటుంబ పార్టీలు స్టిక్కర్లు వేసేసుకుంటున్నాయి. ఇది ప్రజల డబ్బు, ప్రజలు ట్యాక్స్ ద్వారా కట్టిన డబ్బుని వీళ్ళు స్టిక్కర్లు వేసేసుకుని ఈ ప్రభుత్వం ఇచ్చిన. That is also another issue, a very serious issue. In fact, recently the floor leaders of the parliament, the government had convened a meeting of the floor leaders of all the parties in parliament, where specifically in the context of the scenario that emerged in Sri Lanka, the precarious condition of the state finances were presented before the floor leaders. It was a sort of issue that needs to be looked into. I will bring it to the notice of the concerned authorities, including the Niti Aayog, because we have a federal setup, but that federal setup is a cooperative federal setup. So, including the up and action should be taken. People who are involved in such things should be brought to book. So I would like to stop at this and any further. విశిష్ట శ్రావణ మాసం సిరుల ప్రసాదించే శ్రీ మహాలక్ష్మి మాసం అయినందున ఆఖరి శుక్రవారం పురస్కరించుకొని శ్రీ మహాలక్ష్మి త్రిశక్తి స్వరూపిణి ప్రఖ్యాత ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ నూకాంబిక అమ్మవారి వద్ద
భక్తులకు సామూహిక ఉచిత కుంకుమ పూజలు నిర్వహించడం జరిగింది. సహస్రాధిక దేవాలయాలు ప్రతిష్టాపకులు ప్రముఖ యజ్ఞకర్త శ్రీ రేజేటి రామాచార్యులు వారి ఆధ్వర్యంలో శ్రీ రేజేటి సీతారామచార్యులు కన్నబాబు నిర్వహణలో వైభవంగా జరిగింది. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. శ్రావణ మాసం అన్ని శుక్రవారాలు కూడా ఉచిత కుంకుమ పూజలు నిర్వహించామని భక్తులు ఆనందం వ్యక్తం చేశారని కార్యనిర్వహణ అధికారి బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు. శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ బ్రహ్మణే నమః అమృతభవః ఓం శివః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం వీరులపాడు మండలం చౌటపల్లి గ్రామంలో విద్యార్థులతో కలిసి ఎస్ఎఫ్ఐ నేతలు ధర్నా నిర్వహించారు. ధర్నాను గ్రామ ఉప సర్పంచ్ అడ్డుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు సమస్య ఇది రాజకీయం చేయొద్దని అంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. ఎమ్మెల్యే దృష్టికి స్కూల్ సమస్య తీసుకువెళ్లడం జరిగిందని ధర్నా ఆపాలని అన్నారు ఉప సర్పంచ్. తల్లిదండ్రులు రావచ్చు రాకపోవచ్చు. కొంతమంది తల్లిదండ్రులు వచ్చినా మా పిల్లడి కోసం వచ్చినా వాళ్ళు కూడా ఇతరుల పిల్లల కోసం కూడా వచ్చిన తల్లిదండ్రులు అడుగుతున్నారు. మనం అడిగేది ఏంటి, ఈ పిల్లల్ని హై స్కూల్లో కలపొద్దని చెప్పేసి అడుగుతున్నాం. ఓకే కదా, కలపొద్దాను. స్టూడెంట్స్కి టీసీలు ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారు. ఒక్కసారి టీసీ ఇచ్చారంటే తల్లిదండ్రులు ఏం చేసి మాట్లాడినా, సర్పంచ్ గారు ఏం మాట్లాడినా ఇక్కడ ఏం ఉండదు. మేము స్పష్టంగా చెప్తున్నాం. ఒక నిమిషం, ఇది పాయింట్. మనం అడిగేది ఏంటంటే సర్పంచ్ గారు వచ్చారు, సార్ మీరు చెప్పండి, తల్లిదండ్రులు ఉన్నారు స్టూడెంట్స్ సమక్షంలో మీ స్కూల్ ఎక్కడికి పోదో, మీ స్కూల్ ఎక్కడే ఉంటుందని ఒక మాట చెప్పించండి. మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం తల్లిదండ్రులకి. మేము స్టూడెంట్స్ క్లాస్లో చదువుకుంటారు. అదే కదా మనం అడిగేది. ఇక్కడ మీరు రాజకీయం చేస్తున్నారు. ఎవరు రాజకీయం చేస్తున్నారు? అదేనండి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో వీఆర్ఏలు మహాధర్నా చేపట్టారు. అందులో భాగంగా భజనలు చేస్తూ కోలాటం పాట పాడుతూ ధర్నా చేపట్టారు. మెదక్ జిల్లా ఎస్పీ శ్రీమతి రోహిణి ప్రియదర్శిని ఐపీఎస్ గారు మాట్లాడుతూ తేదీ 21 ఆగస్టు 8, 2022 నాడు సుమారు 4:30 గంటలకు NH44 రోడ్డులో మూసాయిపేట గ్రామ శివారులో గల
బంగారమ్మ గుడి దగ్గర జరిగిన డకాయిటికి సంబంధించి గుర్తు తెలియని దుండగులు ఇనుప స్క్రాప్ లోడ్ తో వెళ్తున్న డీసీఎం చోరీకి పాల్పడ్డారని, అట్టి దొంగతనానికి సంబంధించిన పాత ఇనుప సామాన్ను విలువ సుమారు 7,80,000 రూపాయలు ఉంటుందని అన్నారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే కేసు నమోదు చేసి నేరస్తులను పట్టుకునేందుకు రామాయపేట సిఐ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తును వేగవంతం చేశామని తెలియజేశారు. ఈ కేసు ఛేదనలో పాల్గొన్న సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీమతి రోహిణి ప్రియదర్శిని, ఐపీఎస్ తుఫ్రాన్, డీఎస్పీ శ్రీ యాదగిరి రెడ్డి అభినందించారు. సార్ 21 నాడు 4:30 ప్రాంతంలో మార్నింగ్ 4:30 ప్రాంతంలో మాసాయిపేట అవుట్స్కర్ట్స్లో మనకు ఒక డెకాయిటీ కేసు జరిగింది. దాంట్లో స్క్రాప్ లోడెడ్ డీసీఎం ఒకటి దొంగతనం అయ్యింది అని డ్రైవర్ వచ్చి మనకు కంప్లైంట్ చేస్తే దాని ప్రకారం మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. డీసీఎంలో ఉన్న స్క్రాప్ వచ్చి మనకు ఇక్కడ ఉన్న ఒక కంపెనీకి స్క్రాప్ అన్లోడ్ చేసేసి అది డబ్బులు తీసుకోవడానికి వస్తున్నారు. ఆ టైంలో ఇది జరిగింది. అది డీసీఎంను ఎలా ఇది చేశారంటే, ఒక ఇన్నోవా వెహికల్ వచ్చి ముందుకు వచ్చి ఆపేసి ఆ డ్రైవర్ను బెదిరించి ఆ డ్రైవర్ను ఇన్నోవాలో తీసుకొని ఆ డీసీఎంను తీసుకొని వెళ్ళినారు. దీంట్లో ఒక 5 మెంబర్స్ పాల్గొన్నారు. దాంట్లో షేక్ అక్బర్ అండ్ సోహెల్ అనే ఇద్దరు వచ్చి దీంట్లో ఈ కేసులో మాస్టర్ మైండ్. వాళ్ళే ఈ మొత్తం కూడా ప్లాన్ చేసింది. దీంట్లో ఈ సోహెల్ అనే అతను వచ్చి ఇంతకుముందు ఈ స్క్రాప్ దాంట్లో పనిచేసి ఉన్నాడు. ఇతనికి ఈ స్క్రాప్ ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఇది ఇంత విలువ ఉంటుంది అనేది అదని కూడా అతనికి తెలుసు. అంటే ఇది ఎక్కడ తీసుకుపోయి అమ్మాలనేది కూడా అతనికి ఇన్ఫర్మేషన్ ఉంది. సో వీళ్ళిద్దరు కలిసి తర్వాత వీళ్ళతో పాటు జావేద్, తర్వాత హాస్మి, తర్వాత వాహిద్, వీళ్ళందరూ కూడా హైదరాబాదులో వేరే వేరే ఏరియాస్లో ఉన్న వాళ్ళు. ఇద్దరు వచ్చి బండ్లగూడ, ఇద్దరు రాజేంద్ర నగర్, ఒకరు ఈ అక్బర్ అండ్ సోహెల్. దాంట్లో అక్బర్ వచ్చి బహదూర్పురా ఏరియా అతను. సో వీళ్ళందరూ కలిసి ఇది ఆ రోజు డెకాయిటీ చేయడం జరిగింది. తర్వాత మనకు 5:30కి మనకు కంప్లైంట్ వచ్చి డ్రైవర్ వచ్చి కంప్లైంట్ చేగుంటాకి ఇవ్వడం జరిగింది. తర్వాత మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. మనం సీసీటీవీ కెమెరాస్ దాన్ని వెరిఫై చేసినప్పుడు మనకు ఒక ప్లేస్లో సీసీటీవీ వెరిఫై చేసినప్పుడు మనకు ఒక వెహికల్ నంబర్, ఈ ఇన్నోవా నంబర్ది మనకు ఐడెంటిఫై అయితే దాని నుంచి మనము మళ్ళీ డెవలప్ చేస్తే ఓనర్ వచ్చి ఎవరికి బండి ఇచ్చారు అదాన్ని వెరిఫై చేసినప్పుడు వీ కుడ్ ఏబుల్ టు ట్రాక్ ఆల్ దీస్ పీపుల్ అండ్ అందరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఇంకొక అక్యూజ్డ్ మొహమ్మద్ జాఫర్ అని అతను బీదర్. అతను ఈ స్క్రాప్ బండి వచ్చి ఆ బీదర్కి తీసుకుపోయి బీదర్లో ఈ స్క్రాప్ను మాత్రం ఈ జాఫర్తో పాటు అమ్మిపించారు. డీసీఎం బండి అక్కడే మనము రికవరీ చేసి ఇక్కడ ఆ స్క్రాప్ది కూడా ఇంకా రికవరీ చేయాలి. స్క్రాప్ది రికవరీ వచ్చి ఇంకా స్టార్ట్ కాలేదు. సో ఒక డీసీఎం, ఇన్నోవా వెహికల్, తర్వాత 4 మొబైల్ ఫోన్స్ వీళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు ఈ కేసులో మనకు సిఐ చంద్రశేఖర్ రెడ్డి గారు, తర్వాత చేగుంట ఎస్ఐ, తర్వాత రామాయంపేట ఎస్ఐ, నిజాంపేట ఎస్ఐ, శంకరంపేట ఎస్ఐ, ఇంకా అందరూ కూడా పోచయ్య, చేగుంట ఎస్ఐ 2,
తర్వాత కొన్ని కానిస్టేబుల్స్ వీళ్ళు కూడా చాలా పనిచేసి ఒక్కొక్క టీము ఒక 5 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. అప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క దారి. నందిగామ పట్టణ గాంధీ సెంటర్ అన్నా క్యాంటీన్ వద్ద ఈ రోజు కుప్పం అన్నా క్యాంటీన్ ను ధ్వంసం చేయటాన్ని ఖండిస్తూ తెదేపా శ్రేణులతో కలిసి నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య మాట్లాడుతూ కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవానికి వస్తుంటే వైసీపీ గుండాలు ఆ క్యాంటీన్ ధ్వంసం చేశారు. దీనిని మేము పూర్తిగా ఖండిస్తున్నామని తెలిపారు. వైసీపీ పాలన వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో రౌడీ రాక్షస పాలన రాజ్యమేలుతుందని ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపుదామా అని ప్రజలు వేచి చూస్తున్నారని అన్నారు. నిజంగా సిగ్గుచేటండి. ఈరోజు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ప్రారంభించడానికి వస్తుంటే వైసీపీ గూండాలందరూ కలిసి ఆ క్యాంటీన్ ధ్వంసం చేయడానికి పూర్తిగా ఖండిస్తున్నాం. నిజంగా ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా రాష్ట్రంలో రౌడీ రాజకీయం విచ్చలవిడతం పెరిగిపోతుందండి. అమ్మ పెట్టదు అడుక్కు తినేది అన్నట్లుగా ఈరోజు నువ్వు రాగానే పేదవాడికి పెట్టి అన్నా క్యాంటీన్ ముయించేసావు. నువ్వు పెట్టేవాళ్ళని కూడా ఈరోజు పెట్టేయట్లేదు. సిగ్గుండాలి. నువ్వు చేతనేది నీ పౌరుషం పెట్టే దాంట్లో చూపించు. వీలైతే అన్న క్యాంటీన్లు తెరిచి మళ్ళీ స్టార్ట్ చేసి పేదవాడికి అన్నం పెట్టు. కానీ పెట్టేవాళ్ళని ఈ విధంగా అడ్డుకోవటం నిజంగా చాలా సిగ్గుచేటు శోచనీయమండి. పోలీసులు జులుం కూడా నశించాలండి. పోలీసులు ఎప్పుడూ కూడా మీరు ఒక పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు, ముఖ్యంగా అధికార పార్టీకి. ఈరోజు చూస్తే చేసే మంచి పనులు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తే తప్పేంటండి? పేదవాడికి పట్టిన అన్నం పెట్టడం నేరం అంటే అటువంటి కార్యక్రమాన్ని రౌడీలు ఆ విధంగా నాశనం చేస్తుంటే మీరు మాకు ప్రొటెక్షన్ ఇవ్వకపోగా వాళ్ళని కాపాడుతాం అనేది చాలా సిగ్గుచేటు. డీజీపీ సిగ్గుపడాలి. ఇటువంటి సంఘటనలు నిజంగా రాష్ట్రంలో జరగటం ఈ 3 సంవత్సరాల ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా చూస్తున్నాం. ఇది శోచనీయం. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నామండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఓపెన్ సవాల్ విసురుతున్నాం. మీరు పౌరుషం ఉంటే ఆ పౌరుషాన్ని మళ్ళీ అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించండి. పేదవాళ్ళకి పెట్టడం స్టార్ట్ చేయండి. కానీ పెట్టే వాటిని ఊహించొద్దు. మీకు సిగ్గుండాలి. ఇప్పటికే మీ పిచ్చి పరాకాష్ఠలు చేరుతుందంటే ప్రజలు తప్పకుండా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని దించుదామని ప్రజలు వెయిట్ చేస్తారు. కాబట్టి రానున్న ఎలక్షన్లో తప్పకుండా మీకు బుద్ధి చెప్తారు. తప్పకుండా మీకు గద్దె దించుతారని మేము హెచ్చరిస్తాం. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా ఈ రోజు జీవీఎంసీ ఆధ్వర్యంలో మహావిశాఖ సముద్ర తీర ప్రాంతంలో 28 కిలోమీటర్ల మేర ఆర్కే బీచ్ నుండి భీమ్లీ బీచ్ వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు పార్లే ఫర్ ది ఓషన్ గ్లోబల్ అలయన్స్ ఫర్ ది సస్టైనబుల్ ప్లానెట్ సంస్థలు నిర్వహించిన మెగా బీచ్ క్లీన్ అప్ డ్రైవ్ లో పాల్గొన్న 68వ వార్డ్ కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబర్ గుడివాడ అనుష లతీష్ మరియు వార్డ్ ఇన్ఛార్జ్ గుడివాడ లతీష్. ఈ కార్యక్రమంలో సుమారు 22,000 మంది పాల్గొని 75 టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించడం జరిగింది. జిల్లాలో 268 మంది చేనేత పనివారికి 4వ విడత నేతన్న నేస్తం పథకంలో 24,32,000 విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ రవి పట్టణశెట్టి తెలిపారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన లబ్ధిదారులకు వైఎస్ఆర్ జగనన్న నేస్తం చెక్కును అందజేశారు. 4 సంవత్సరాలుగా ఈ పథకంలో 1,174 మంది లబ్ధిదారులకు 2,81,76,000 ప్రభుత్వం అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓపి వెంకటరమణ, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బిశెట్టి వరాహ సత్యవతి, అనకాపల్లి ఎంపీపీ గొర్లే సూరిబాబు, పద్మశాలి వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ కన్వీనర్ రామలక్ష్మణరావు, ఏపీ వీవర్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ పి రాజారావు, సంఘాల నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. నేతన్న అన్నల కుటుంబాలకు, అక్క చెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా పంపించే ఒక మంచి కార్యక్రమం ఈరోజు దేవుడి దయతో శ్రీకారం చుడతా ఉన్నాం. మన పోరాటం ఒకసారి గమనిస్తే స్వాతంత్ర పోరాటాలకు పరిస్థితులు బతుకుతా ఉన్నా కూడా అటువంటి గట్టి అడుగులు 1640 రోజు నాటినే 24,000 రూపాయలని చేస్తూ 4వ విడత
కసింకోట గ్రామంలో నిత్యం భక్తులను కాపాడుకుంటూ వస్తూ ఆ గ్రామాన్ని సురక్షితంగా కాపాడుతూ శ్రీ పడమటమ్మ అమ్మవారు నూతన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రముఖ వ్యాపారవేత్త ఎంవీఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత ముత్యాల వెంకటేశ్వరరావు ఇచ్చేశారు. ముత్యాల వెంకటేశ్వరరావుకు వారి తనయుడు ముత్యాల సతీష్కు ఆలయ నిర్వాహకులు గ్రామ పొలిమేర నుండి మేళతాళాలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో శ్రీ పడమటమ్మ ఆలయం నిర్వాహక కమిటీ సభ్యులు, ఎంవీఆర్ యువసేన సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. చాలా సంతోషదాయకం. ఎందుచేతంటే మా కసింకోటలో వెలసి ఉన్న పడమటమ్మ వారి తీర్థం జరిగింది. ఆ తీర్థానికి ఉత్సవ కమిటీ చైర్మన్ అయినటువంటి గోపి, అలాగే ఉత్సవ కమిటీ కుర్రోళ్ళంతా కూడా మా గురువర్యులు ముత్యాల ఇండస్ట్రీ అధినేత గారు అయినటువంటి వెంకటేశ్వరరావు గారిని ఆ రోజు ఆహ్వానించడం జరిగింది. ఆ ఆహ్వానాన్ని మన్నించి నేను కంపల్సరిగా వస్తానని ఆ రోజు తీర్థానికి కూడా తీర్థ మహోత్సవ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. విచ్చేసి ఆయన యొక్క శుభాశిష్యులతో మంచి హృదయంతో ఒక ఊరి విరాళాన్ని కూడా సమర్పించడం జరిగింది. ఆ యొక్క స్ఫూర్తితో మళ్ళీ అక్కడితో ఆగిపోకుండా గోపి వెంకటరావు గారు ఇంకా ఈ అమ్మవారి విగ్రహం మార్చాలండి, మంత్రులు గారిని అడిగితే రాంబాబు గారు విగ్రహం మార్చాలన్నారు. అలాగే గుడి కూడా మార్చాలి, పక్కన షెడ్ వేస్తున్నాము, ఆ వంటలు చేసుకోవడానికి వచ్చిన భోజనం చేయడానికి కానీ చెప్తే చేయండి అని చెప్పాము. మళ్ళీ మా గురువారిని మర్చిపోకుండా ఆయన మీద అభిమానం కొలిది మళ్ళీ వచ్చి ఆహ్వానించడం జరిగింది. వారి యొక్క ప్రోత్సాహాన్ని చూసి, వారి యొక్క ఆనందాన్ని చూసి ఎన్నో పనులు ఉన్నప్పటికీ కూడా గురువు గారు వెంకటేశ్వర గారు, అలాగే వారి తనయులు సంజయబాబు గారు మా గుడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి శుభతరుణంలో మా గురువు గారికి ఇంకా దినదబాబు చెందుతూ వ్యాపార అభివృద్ధి చెందుతూ ధనవంతు కలిగి రూపాయలు కలిగించాలని ఆ పడమటమ్మ వారిని వేడుకుంటూ ఇంత చక్కటి అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ మా యొక్క గ్రామానికి, మా యొక్క పడమటమ్మ తల్లి గుడికి శ్రీ ముత్యాల వెంకటేశ్వర గారు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఆయన కింద సంవత్సరం మా పడమటమ్మ తల్లి గుడికి వచ్చి తీర్థానికి వచ్చి ఆయన చేతుల మీదుగా ఆయన ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ₹1,00,000 మాకు డొనేషన్ ఇచ్చి ఈ కార్యక్రమానికి ఘన విజయంగా సాధించడానికి మాకు ఒక అండబలం, ఒక గుండె ధైర్యం ఉందంటే ఆ రోజు ముత్యాల వెంకటేశ్వర గారు ₹1,00,000 ప్రోత్సహించి ఆయన ఇచ్చిన ₹1,00,000 ఇక్కడ పని స్టార్ట్ చేసి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరగనందుకు ముత్యాల వెంకటేశ్వర గారు మాకెంతో సహకరించారు. అలాగే రానున్న రోజుల్లో కూడా ఆయన యొక్క ప్రోత్సాహం మాకు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీపట్నం నరేందర్ రెడ్డి బలంపేట గ్రామంలో నూతనంగా మంజూరు అయిన ఆసరా పింఛన్ పథకాలను బలంపేట్ మరియు పక్కన ఉన్న వివిధ గ్రామాలకు ఇవ్వడం జరిగింది. అలాగే మన జెడ్పీటీసీ గారిని సన్మానించగా కోరుతున్నాం. శ్రీ 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 వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో శుక్రవారం అత్యంత ఘనంగా కార్యనిర్వహణ అధికారిని భ్రమరాంబ ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను జరుగుతున్న దృశ్యాలు ఇప్పుడు చూద్దాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి తాజా బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.